సంగారెడ్డి జిల్లా బొంతపల్లి వీరభద్రనగర్ కాలనీలో తల్లి కొడుకును నడి రోడ్డుపై కత్తితో పొడిచిన హంతకుడు నాగరాజు బీహార్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. మృతులు తల్లి కొడుకు సరోజాదేవి 50 సంవత్సరాలు, అనిల్ 30 సంవత్సరాలు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. పాత గొడవలే కారణమంటున్న స్థానికులు తన 2 సంవత్సరాల కొడుకు చావుకు కారకులు వీళ్ళే అని కక్ష పెంచుకొని హత్య చేసిన హంతకుడు నాగరాజు. సమాచారం అందుకున్న పోలీసులు హంతకుడిని పోలీస్ స్టేషన్లకు తరలించారు. అమీన్పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ ఆధ్వర్యంలో 30 రోజుల నిరసన దీక్షలో భాగంగా 5వ రోజు అమీన్పూర్ మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జ్యోతిరెడ్డి తన అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వలన మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్కు మధుసూదన్ రెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మున్సిపల్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ చినురామ సత్యనారాయణ, విజయ్ కుమార్ రెడ్డి, వేణు, ఎంఎస్ బాబు, సంజయ్ కుమార్, రంగరాజు, వెంకటేశ్వర్ రెడ్డి, ఆంజనేయరాజు, గణేష్, రతన్ లాల్, నాగభూషణ్ రావు, సత్యనారాయణ రాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. డైవర్ట్ చేయాలి, చెరువులోకి వస్తున్న మురుగు నీరు డైవర్షన్ చేయాలి, చెరువులోకి వస్తున్న మురుగు నీరు డైవర్షన్ చేయాలి, కొత్త పైప్ లైన్ వేయాలి, పైప్ లైన్ ద్వారా డైవర్షన్ చేయాలి. వద్దు, మా ప్లాట్ల చుట్టూరు ఎస్టీపీల నిర్మాణం వద్దు, మా ప్లాట్ల చుట్టూరు ఎస్టీపీల నిర్మాణం వద్దు, మా ఇళ్ల మధ్యలోకి మురుగు కంపు వద్దు, మా ఇళ్ల మధ్యలోకి, మా ప్లాట్ల మధ్యలోకి మురుగు కంపు వద్దు, అక్కడ శుద్ధి చేయొద్దు, ఎస్టీపీల నిర్మాణం వద్దు, పైప్ లైన్ల ద్వారా వాటర్ డైవర్ట్ చేయాలి, మురుగు నీరు డైవర్ట్ చేయాలి, పైప్ లైన్ల ద్వారా మురుగు నీరు డైవర్ట్ చేయాలి. అమీన్పుర పెద్ద చెరువు ముంపు బాధ్యతల జేఏసీ చైర్మన్ చిరునామా సత్యనారాయణ నా పేరు. మా ప్లాట్లన్నీ కాడ చెరువు నీటిలో మునిగిపోయినాయి. 5,000 కుటుంబాల ఆస్తులు 20 లేఅవుట్లోని ప్లాట్లన్నీ కాడ ఈ పెద్ద చెరువు మురుగునీటిలో నిండిపోయినాయి, మునిగిపోయి ఉన్నాయి. మా ఆస్తుల రక్షణ కోసం మేము న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాము. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదు. మా యొక్క ఆస్తులు మాకు రావాలి. ప్రభుత్వం వారు ఈ విషయంలో అండాదండాగా ఉండి మా ఆస్తులు మాకు రక్షణ పొందేలాగా మేము మా స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని బ్యాంకు లోన్లు పొందేలాగా మీరందరూ కూడా, ప్రభుత్వం వారు అందరూ కూడా, అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా మాకు సహకరించి మా యొక్క ఈ క్లిష్టమైన సమస్య నుంచి మమ్మల్ని బయటపడేయాలని మేము సర్వదా కోరుకుంటున్నాము. ఈ పెద్ద చెరువు యొక్క విస్తీర్ణము గత నిజాం ప్రభుత్వం నుంచి కూడా 93 ఎకరాలు మాత్రమే. అన్ని రికార్డుల్లో, రెవెన్యూ రికార్డులో అండ్ ఇరిగేషన్ రికార్డులో, మున్సిపల్ రికార్డ్స్ లో కూడా అదే ఉన్నది. ఆ రికార్డ్స్ ప్రకారము ఆ చెరువుని కట్టడి చేయమని మేము కోరుతున్నాము. ప్రస్తుతానికి ఈ చెరువు 465 ఎకరాల్లోని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది. హైదరాబాద్ వ్యాప్తంగా చెరువులన్నీ కబ్జా అయిపోతున్న ఈ తరుణంలో 100 ఎకరాల చెరువు ఉంటే అక్కడ 50 ఎకరాలు, 25 ఎకరాలు మిగిలిన ఈ తరుణంలో ఇక్కడ మాత్రం విభిన్నంగా అమీన్పుర పెద్ద చెరువు మా ఆస్తులన్నీ కబ్జా చేసింది. 93 ఎకరాల చెరువు వల్ల ఈ రోజు 465 ఎకరాల్లోని మా ప్లాట్లన్నింటినీ కూడా కబ్జా చేసింది. దయచేసి ఇటు విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మున్సిపల్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ప్రజలకు సహకరించి వాళ్ళ ఆస్తులు వాళ్ళు పొందే విధంగా మేము మా స్థలాల్లో ఇళ్లు కట్టుకునే విధంగా మాకు సహకరించాలని మేము సర్వదా కోరుకుంటున్నాము. నమస్కారం అండి, నా పేరు విజయ్ కుమార్ రెడ్డి. 1986 నుండి ఈ ప్లాట్లు వ్యవహారాలు ఇవన్నీ కూడా పంచాయతీ లేఅవుట్ ప్రకారంగా, ఉడా లేఅవుట్ ప్రకారంగా 2-3 లేఅవుట్లు అయినాయి. మొత్తం 20 లేఅవుట్ల వాళ్ళు. ఇందాక మా సోదరులందరూ అన్నట్టుగా పేద మధ్యతరగతి వాళ్ళు మాత్రమే మేము కొన్నాము. కానీ ఇక్కడ 93 ఎకరాల 15 గుంటల చెరువు అని చెప్పేసి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 2016లోనే తీసుకున్నాను. అప్పుడే 93 ఎకరాలు ఇవ్వడం జరిగింది. అటువంటి చెరువు వల్ల ఇప్పుడు 465 ఎకరాలు అంటున్నారు. ప్రత్యేకించి ఇప్పుడు ఇందులో చెరువులో కనీసం అంటే కొన్ని వందల పోల్లు ఉన్నాయి. మరి చెరువు నీటిలో కరెంటు పోల్లు ఎలా వేశారు, నీళ్లు ఉండగా తవ్వి ఎలా వేసి ఉంటారు
అది ఒకసారి మీరందరూ కూడా మీడియా మిత్రులు కూడా ఆలోచన చేయండి. ఈ విషయంగా ఇది కల్పితంగా చేసినటువంటి విషయం అని చెప్పి అర్థమవుతుంది. సామాన్యులకి ఎలా అర్థమవుతుందంటే ఈ విధంగా 93 కాస్త 465 అవుతుంది అని చెప్పేసి. అలాగే ఈ మురుగునీరు ఇష్యూ అంతా కూడా దీన్ని ఎస్టీపీలు పెట్టి చేద్దామంటున్నారు. ఆ కార్యక్రమం కూడా ఇక్కడ ఎస్టీపీలు పెట్టేసేస్తే ఆ మురుగు కంపు విపరీతంగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంత మార్పులు చేసిందనేసి పైప్ లైన్ ద్వారా కిందకి తీసుకెళ్ళి ఎక్కడైతే నదుల్లో కలుస్తానో అక్కడ పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిందనేసి శుద్ధి జలాలు కిందకు వదిలితే బాగుంటుంది అనేది మా జేఏసీ తరఫున కోరుకుంటున్నాము. ఈ విషయంగా మాకు సీఎం TSM6 న్యూస్కి స్వాగతం. లింగంపల్లి డివిజన్ హుడా ట్రేడ్ సెంటర్ కాలనీలో రోడ్డు వేయడానికి అని తవ్వేసి నెల రోజులు అవుతున్నా పట్టించుకోలేదని, దీనివలన 2 కింద పడి గాయాలు అయ్యాయని, అలాగే వాహనదారులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలనీ లోపలికి ఎవరైనా రావాలంటే భయపడుతున్నారని కాలనీ వాసులు తెలియజేయగా, కాలనీలో లింగంపల్లి కాంటెస్టెడ్ కార్పొరేటర్ ఎల్ఎస్తో కలిసి పర్యటించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేర్లింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారులు కాంట్రాక్టు నిర్లక్ష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాలనీలోని గర్భిణీ మహిళలు, వృద్ధులు కనీసం నడవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వారు సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. నిధులు సరిపోని పక్షంలో ఎంపీ నిధుల ద్వారా అయినా పూర్తి చేయిద్దామని కాలనీ వాసులకు హామీ ఇవ్వగా వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి రాజ యాదవ్, వనం నాగరాజు, పాషం రాజా, పాషం రాజ్ కుమార్, పాషం రాజు, చిన్నబాబు, రంజిత్, వెంకటరమణ, శేషు, మహేష్, శ్రీధర్, ఎస్జీ టవర్స్ ప్రతినిధులు, శ్రీ గంగా పార్చ్యూన్స్ ప్రతినిధులు, ఎల్వియు అపార్ట్మెంట్ ప్రతినిధులు, సాయి సద్గురు అపార్ట్మెంట్ వాసులు, స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు. TSM6 న్యూస్కి స్వాగతం. సీసీ రోడ్డును పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంషిగూడలో నిర్మాణ పనులు పూర్తయిన నూతన సీసీ రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా అంచుల వద్ద మట్టి వేయాలని, అలాగే మంచిగా క్యూరింగ్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. సీసీ రోడ్డు నిర్మించిన కార్పొరేటర్కు కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, రఘు, ప్రవీణ్, రామరాజు, శివరాజ్ గౌడ్, సాయి కిరణ్, వర్క్స్ ఇన్స్పెక్టర్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. TSM6 న్యూస్కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా హత్నూరలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి పర్యటించారు. ఈ సందర్భంగా వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం సమగ్ర కుటుంబ సర్వే తీరును పరిశీలించారు. ఇప్పుడు వీళ్ళకి తూకం వేయలేదా? ఎందుకు? మ్యాచర్ ఇప్పుడు వచ్చింది మేడం. బట్ వీళ్ళు ఎప్పుడో వచ్చారు కదా, అక్టోబర్ వచ్చారు కానీ వాళ్ళు ఇంకా కొన్ని ఉన్నాయని జోకి వచ్చింది మేడం. మళ్ళీ పోసిరు ఇప్పుడు వచ్చిన తర్వాత చెక్ చేయొచ్చు. తూకం వేసినారు ఈ రోజు, తూకం వేసిన మరి అదే రోజు చేశారా లేదా డేటా ఎంట్రీలో చెక్ చేసుకోవాలా? కంప్లైంట్ వచ్చింది. ఎవరిది ఫార్మర్? ఎంత తెచ్చారు మీరు మొత్తం? ఎన్ని క్వింటాల్స్ వచ్చింది? సమ్మర్లో 25 వచ్చింది మేడం. 25 వచ్చింది. ఒక ఎకరం సంబంధించింది. ఎంత టైం పట్టింది? ఇంటి వాళ్ళ కంపల్సరీ ఆధార్ కార్డ్స్ ఇప్పుడు ఇక్కడ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంట్లో ముందే ఈ డాక్యుమెంట్స్ చెప్తారు మేడం. ఒక 1 వీక్ అయితే ఫ్రీ అవుతారు మేడం, అందరి ఇంటికనే ఉంటుంది. బట్ ఆ తర్వాత 25 minutes, హాఫ్ అన్ అవర్ లో ఒక్కొక్క హౌస్ కంప్లీట్ చేసుకోవాలి. ఈరోజు మార్నింగ్ నుంచి ఎన్ని చేశారు? 6. ఈరోజు మార్నింగ్ ఒకటి చూపిస్తారు, చేసింది ఆల్రెడీ కంప్లీట్ అయింది. డైలీ ఎట్లా కలెక్ట్ చేసుకుంటున్నారు మీరు? 85 ఎన్ని కంప్లీట్ అయినాయి?
71, 72 బ్లాక్ ఇది చూస్తుంటే ఒక ఇదిలో 39, ఒక ఇదిలో 21. రెండు బ్లాక్స్ కలిపి 34 కంప్లీట్ ఓన్లీ 34 రెండు బ్లాక్స్. మేడం బ్లాక్ లో 21 కంప్లీట్, ఇంకా హెడ్ మాస్టర్ సార్ బ్లాక్ లో 13 ఉన్నాయి మేడం కంప్లీట్. 13 మీ డిజిగ్నేషన్ ఎంత కంప్లీట్ అయింది ఇంతవరకు? 13 అయినాయి మొత్తం ఇంతవరకు. స్టార్ట్ చేసి ఫస్ట్ రోజు ఏమన్నా ఓల్డ్ ఉంది డైలీ మా సార్ లేట్ ఇచ్చి కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్లీ తీసుకోవాలి అంగన్వాడీ టీచర్స్ వేరే వాళ్ళని చదువు టీచర్స్ ఇవి హెల్పర్ ఇవ్వండి కదా, హెల్పర్ ఫాస్ట్ అవుతుంది. కోర్స్ ఒకటి చెప్తుండాలో మీరు. సంగారెడ్డి జిల్లాలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, కుల, విద్య, వృత్తిపరమైన సర్వే అన్ని మండలాల్లోనూ అన్ని మున్సిపాలిటీస్లోనూ కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి మన జిల్లాలో 3400 పైచిలకు ఎన్యూమరేటర్ బ్లాక్స్ గా మనము డివైడ్ చేసుకొని ప్రతి ఎన్యూమరేటర్ బ్లాక్ కి కూడా ఒక ఎన్యూమరేటర్ ని ఇచ్చి ఈ సర్వే అన్నది మనం చేయిస్తున్నాము. ఈ సర్వే అన్నది జిల్లా అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతూ ఉంది. దీనికి ప్రతి మండలానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ అని వేయడం జరిగింది. నియోజకవర్గానికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ వేయడం జరిగింది. ఎంపీడీఓస్, మున్సిపల్ కమిషనర్స్, తహసీల్దార్స్ అందరూ కూడా ఈ సర్వేని మానిటర్ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి మన జిల్లా వాసులందరికీ కూడా కోరేదేమంటే మీ యొక్క సమాచారం తప్పకుండా గోప్యంగా అన్నది ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఈ సర్వేకి మీ అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మీరిచ్చిన ఫామ్స్ అన్ని కూడా ఒక కోడ్ రూపంలోనే రాయడం జరుగుతుంది. కాబట్టి మీ సమాచారానికి ఎటువంటి సమస్య లేకుండా చాలా పకడ్బందీగా ఫామ్స్ అన్ని కూడా సెక్యూర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా సర్వేకి సహకరించాలి. ఎన్యూమరేటర్స్ వచ్చే ముందే రేపు ఏ ఇండ్లు అయితే చేస్తారో ముందే మీకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంటే ఆధార్ కార్డ్స్ కానీ, రేషన్ కార్డ్స్ కానీ, ధరణి పాస్బుక్స్ కానీ మీరు రెడీగా పెట్టుకుంటే మనకు సర్వే అన్నది త్వరగా అవుతుంది. కాబట్టి అందరినీ కూడా ఈ సర్వేకి సహకరించాల్సిందిగా కోరుతున్నాను. నేడు హత్నూరా మండల్లో పాల్పనూరు మరియు చందాపూర్లో గ్రామాల్లో ఈ సర్వే ఏ విధంగా జరుగుతుంది అన్నది పర్యవేక్షించడం జరిగింది. సర్వే అన్నది మొత్తం 4 ఎన్యూమరేటర్స్ తో ఈ 2 గ్రామాల్లో కూడా చేపడుతున్నారు. సో ఈ